హే గైస్, మీకు నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ అలా నచ్చుంటే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పెట్టేసేయండి. అండ్ దాంతోపాటు కొంచెం హైప్ బటన్ కూడా నొక్కి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవ్వండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కన్సిస్టెంట్గా ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. నా సాయశక్తిలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? టాక్సిక్ పోస్ట్‌పోన్ అనమాట. సో, టాక్సిక్ ఎందుకు పోస్ట్‌పోన్ అయిందిరా అంటే, సింపుల్ గైస్. ఆల్రెడీ 'ధురంధర్' సినిమా ఓ రేంజ్‌లో దులగొట్టేసింది ఫస్ట్ పార్టే. 1500 కోట్ల వరకు రన్ వచ్చేస్తుంది. ఆల్‌మోస్ట్ వచ్చేసినట్టే. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది సినిమా. ఇంకో పక్కన ఏంట్రా అనంటే, 'ధురంధర్ 2' రిలీజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 'టాక్సిక్' సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనేసి అంటున్నారు. సో, ఈ 2 రీజన్స్ వల్ల 'టాక్సిక్' సినిమా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారనమాట. మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయనేసి అంటున్నారు. నన్నడిగితే పోస్ట్‌పోన్ చేసేసుకోండి భయ్యా. ఎందుకు 4 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎన్నో కథలు పడ్డారు. కథలు మార్చారు. స్క్రీన్ ప్లే మార్చారు. స్క్రీన్ ప్లే రైటర్‌లని మార్చారు. అంతమందిని మార్చుకొని ఇప్పుడు మళ్ళీ 'ధురంధర్' లాంటి ఒక బిగ్ మూవీ సీక్వెల్ అంటే అది సర్ప్రైజే. సడెన్‌గా వచ్చింది సీక్వెల్ కింద. అది ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు థియేటర్‌లో కూర్చుంది వరకు. అది కూడా 3 మంత్స్ గ్యాప్‌లో రావడం అంటే విచ్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ అన్నమాట. మనకిప్పుడొచ్చే సీక్వెల్‌లన్నీ ఒక సినిమా వచ్చిన తర్వాత 3, 4 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా అతాపతా ఉండదు. 'సలార్ 2' ఆ! అలా ఉంటదనమాట పరిస్థితి. బట్ ఈ సినిమా మాత్రం వెంటనే దింపేస్తున్నారు. విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. లెట్స్ హోప్ బావుంటది. డెఫినైట్‌లీ 'ధురంధర్' బావుంటది. 'ధురంధర్' బాగుండడం వల్ల 'టాక్సిక్' పచ్చడైపోకుండా ఉంటే అదే చాలు. సో, అందుకని వీళ్ళు పోస్ట్‌పోన్ అవుతున్నా లేదా నిజంగానే వీళ్ళకి వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండి వీళ్ళు పోస్ట్‌పోన్ అవుతున్నా పోస్ట్‌పోన్‌మెంట్ అనేది చాలా చాలా మంచి విషయం 'టాక్సిక్‌కి'. ఎందుకురా అంటే 'యష్' గారి లాస్ట్ సినిమా 'కేజీఎఫ్ 2' ఆ తర్వాత ఆయన సినిమానే దింపలేదు. ఆ సినిమా టైమ్‌లో అనౌన్స్ చేసింది 'టాక్సిక్.' ఇప్పుడు వచ్చి ఇంకా వీఎఫ్ఎక్స్ వర్క్‌లు ఇప్పటికి అవ్వలేదని చెప్పి రూమర్‌లు వినబడుతున్నాయి. మరేంటో తెలీదు. సినిమా మాక్సిమం వస్తే మార్చ్ 19కి రావాలి. లేదు అంటే ఏప్రిల్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారంట. చూడాలి మరి ఎప్పుడొస్తదో 'టాక్సిక్' సినిమా. ఏప్రిల్ అనుకుంటే ఏప్రిల్‌లో మనకి 'జైలర్' ఉంది. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉండాల్సింది. ఇలా చాలా చాలా ఉన్నాయి. బట్ ఏమవుతుంది? ఏదొస్తుంది? అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. 'అడివిశేష్ భయ్యకి' కూడా కొంచెం రిక్వెస్ట్ ఎందుకు 'ధురంధర్‌తో' కొంచెం ముందుకు వెనక్కెళ్దాం. ఒక వారం ముందుకొచ్చేద్దాం మనం. 'డెకాయిట్' బావుంటది. సినిమా బావుంటది. బట్ 'ధురంధర్' కాంపిటీషన్‌తో క్రష్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఒక్క వారం ముందుకొచ్చామనుకో, మనకు కావాల్సింది మనకొచ్చేస్తది. తర్వాత 'ధురంధర్' దొలగొట్టుకుంటది. 'ధురంధర్ 2' టీజర్. సో, 'ధురంధర్' సినిమా థియేటర్స్‌లో ఇప్పటికి కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ సినిమా ఎండింగ్‌లోనే సినిమా ట్రైలర్‌ని పెట్టేసారు వాళ్ళు. సినిమాతో కంబైన్ చేసి పెట్టారది. నాకది భలే అనిపించింది థియేటర్‌లో చూసినప్పుడే. బట్ ఆల్రెడీ ట్రైలర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో టీజర్ ఏంట్రా అంటే ఎందుకో తెలీదు. బికాజ్ ఆల్రెడీ హైప్ అలాగే ఉంది. కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడెందుకు టీజర్ నింపుతున్నారనేది నాకైతే తెలీదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 'ధురంధర్ 2' మూవీకి టీజర్ వచ్చే ఛాన్స్ ఉందంట. బట్ అది ఎప్పుడు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ చెప్తున్నా కదా 'ధురంధర్ 2' ఎప్పుడొచ్చినా 2000 కోట్లు కొడతది భయ్యా. డెఫినెట్‌గా కొడతది. ఫస్ట్ సినిమా 1500 కోట్లు కొట్టింది. సమ్మర్ సీజన్‌లో అది కూడా 3 నెలల గ్యాప్‌లో వస్తుంది 'ధురంధర్ 2' ఎందుకు కొట్టదు నేను చెప్తున్నానా? అందులోను ఈసారి పాన్ ఇండియా రిలీజ్ టార్గెట్ చేస్తున్నారు. 'బాహుబలి' రికార్డ్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యి ఉన్నట్టున్నారు. ఇది బాలీవుడోళ్ళు ఈ సినిమాతోటి. బట్ ఫైనల్లీ ఒక మంచి సినిమా అయితే వచ్చింది బాలీవుడ్ నుంచి చాలా కాలం తర్వాత. నేను బాగా ఎంజాయ్ చేశాను. సో, మీకెలా అనిపించింది 'ధురంధర్' సినిమా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైకులు కొట్టేయండి. నా ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందే ఒక్కసారి నా ఛానెల్‌లో కంటెంట్ మొత్తం చూడండి. నా ఛానెల్‌లో కంటెంట్ మీకు నచ్చి నేను మీకు రిలేటబుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్‌లు చేసి అన్‌సబ్స్క్రైబ్‌లు చేయకండి. కొంచెం డీమోటివేటింగ్‌గా ఉంటుంది అన్‌సబ్స్క్రైబ్‌లు చూసినప్పుడు. సో, సబ్స్క్రైబ్ చేసే ముందే నా కంటెంట్ చెక్ చేయండి. రిలేటబుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.